హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే డే 14 వెయిట్ లాస్ జర్నీలో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేదైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇదిగోండి ఇక్కడైతే డే 14లో నేనొచ్చేసి 62.60 అయితే ఉన్నాను. అలాగే డే 13లో వచ్చేసి 62.75 అయితే ఉన్నాను. టోటల్‌గా 150 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. మీరు చూసినట్టయితే ప్రీవియస్ వీడియోలో వెయిట్ గెయిన్ అయ్యాను 150 గ్రామ్స్. ఈరోజు వెయిట్ లాస్ అయ్యాను 150 గ్రామ్స్. అలా వెయిట్ అనేది అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుందనమాట. సో, ఎవరు వర్రీ అవ్వద్దండి. వెయిట్ లాస్ జర్నీలో అదైతే కామన్ అనమాట. ఇంకా లేడీస్ అయితే మనకి మెన్సెస్ టైంలో అయితే ఇంకా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, ఎవరు వర్రీ అవ్వకుండా మీరు చేసే డైట్ ప్రాపర్‌గా మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతుందనమాట. ఇంకా ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్ కోసం వచ్చేసి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, అలాగే 1 ఇంచు దాకా పచ్చి పసుపు, అలాగే 1 ఇంచు దాకా అల్లం దంచుకొనైతే యాడ్ చేసుకున్నాను. ఈ డ్రింక్ మనం తీసుకోవడం వల్ల మన మెటబాలిజం అనేది బూస్ట్ అయ్యి మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ అవ్వడానికి, అలాగే మన డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి, మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే పోవడానికైతే బాగా హెల్ప్ అవుతుందనమాట. ఈ వాటర్ అయితే మంచిగా మరగనివ్వాలి మనం. తర్వాత మా పాపకి బాక్స్‌లోకి మాటికి నేనైతే స్వీట్ కార్న్, అలాగే స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేసుకుంటున్నానిక్కడ. స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో ఇవి తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది. అలాగే మంచిగా ఫైబర్ కూడా లభిస్తుందనమాట. అది పిల్లలకి స్నాక్ బాక్స్‌లో పెట్టడానికి మనకి మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట. వాళ్ళు కూడా హెల్తీగా తింటారు. ఇక్కడ నేను ఎలాంటి సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు. కింద వాటర్ వేసేసి పైనైతే స్టీమ్ చేసేస్తున్నాను. ఈలోపు మన డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా డీటాక్స్ డ్రింక్ అయితే ఫిల్టర్ చేసేసుకొని ఇందులో మనం లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగేయొచ్చు. లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగడం వల్ల ఏంటి అనంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్‌ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందనమాట. ఓకేనా, అసిడిటీ ప్రాబ్లమ్ ఉందంటే లెమన్‌ని స్కిప్ చేసి ప్లెయిన్ వాటర్ అయినా మనం తాగొచ్చు. ఇంకా డీటాక్స్ డ్రింక్ తాగేసి పాపని రెడీ చేసి తననైతే స్కూల్‌కైతే పంపించేసాను. ఇంకా మా వారు గూడా వెళ్ళిపోయారనమాట. ఇంక ఈరోజు ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేసే పని లేదు కాబట్టి నాకు కొంచెం మార్నింగ్ త్వరగానే అయిపోయింది పని. ఇంకా హాస్టల్‌లో ఈరోజొచ్చేసి ఇడ్లీ చేశారు. సో, ఇడ్లీలైతే నేను లెక్క పెట్టి తెప్పిచ్చాను. అంటే మా వారికి 4, పాపకి 2, నాకు 2 అన్నట్టుగా లెక్క పెట్టయితే తెప్పిచ్చాను. ఇంకా మా వాళ్ళైతే సాంబార్ తినేసారు. సాంబార్ కొద్దిగానే ఉంది. సో, సాంబార్ అలాగే కొంచెం పల్లి చట్నీ ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. ఇలా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే 2 ఇడ్లీ, పల్లి చట్నీ, సాంబార్‌తో అయితే తినేసాననమాట. ఇడ్లీ సరిపోతుందా అనుకుంటారు గదా! అలా ఏమి ఉండదండి. తిన్న తర్వాత మీకు తెలుస్తుందనమాట సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఒకవేళ ఆకలిగా ఉంటే ఏముందండి, మళ్ళీ మనం మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే తీసుకోవచ్చు. నాకు ఆకలేస్తే ఖచ్చితంగా తీసుకుంటాను. ఆకలేయకపోతేనే స్కిప్ చేసేస్తాననమాట. మిడ్ మార్నింగ్ స్నాక్ కింద మనం వితౌట్ షుగర్ టీ తీసుకోవచ్చు. లేదు అనంటే గ్రీన్ టీ గానీ, బ్లాక్ టీ గానీ, బ్లాక్ కాఫీ గానీ తీసుకోవచ్చు. లేదంటే రోస్టెడ్ చనా ఒక గుప్పెడు గానీ, లేదు అంటే పూల్ మకానా ఒక 20 గ్రామ్స్ కానీ, ఏదైనా ఫ్రూట్ కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఏదైనా ఒకటి తీసుకోవచ్చండి. ఆకలంతగా ఏమీ అవ్వదు. ఈరోజైతే లంచ్‌లోకొచ్చేసి మంచిగా చికెన్ గ్రేవీ కర్రీ డిఫరెంట్‌గా చేస్తున్నాను. అలాగే చికెన్ కర్రీలోకి రాగి సంగటైతే చేయబోతున్నాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక 2 ఆనియన్స్ అయితే ఫస్ట్ ఇలా చాపర్‌లో వేసి చాప్ చేసేసుకున్నాను. తర్వాత ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదే చాపర్‌లో నేనైతే బోన్‌లెస్ చికెన్ కొంచెం తెచ్చుకున్నాను. ఆ బోన్‌లెస్ చికెన్‌ని నేను దీంట్లోనే పేస్ట్ లాగా, కైమా లాగా చేసేసుకుంటున్నాననమాట. సో దట్ మన చికెన్ గ్రేవీ కర్రీ అనేది చాలా చిక్కగా చాలా బావుంటది. తినేప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తది. నాకైతే చాలా నచ్చింది. నేను ఫస్ట్ టైమ్ ఇలా కీమా లాగా చేసి కర్రీలో అయితే యాడ్ చేశాననమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఇదిగోండి చాపర్‌లో వేసి మంచిగా ఒక 4, 5 పల్స్‌లిస్తే చాలండి. ఇలా మెత్తగా అయిపోతుంది. ఒకవేళ చాపర్ లేకపోతే మిక్సీ జార్‌లో అయినా వేసి మనం ఇలా చేసుకోవచ్చనమాట. బోన్‌లెస్ కాబట్టి బ్లేడ్స్ అయితే ఏం విరగవు. ఇది మంచిగా ముక్కలు ముక్కలుగా అయిపోయింది గదా! ఇంకా ఒక బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. నాకైతే నిజంగా అండి చాలా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఇంకా రాగి తీసుకుంటున్నాం కాబట్టి మనకి మంచి కాల్షియం, ఐరన్ లభిస్తుందండి. అలాగే ఫైబర్ కూడా లభిస్తుంది. అలాగే ఇక్కడ చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కూడా లభిస్తుందనమాట. ఇంకా ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మసాలా రెడీ చేసుకుంటున్నాను. మసాలాలోకొచ్చేసి నేను ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను కదా! ఇక్కడ ఒక ఆనియన్ అయితే నేను పేస్ట్ చేసేసుకుంటున్నాను. ఒక ఆనియన్ అలాగే ఒక టమాటానైతే యాడ్ చేసుకొని ఇందులో జీడిపప్పులైతే నానబెట్టుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ దాకా అంటే ఒక 4, 5 ఉంటాయి కావచ్చు. నానబెట్టుకున్నాను. తర్వాత ఒక బిర్యానీ ఆకు, 4, 5 లవంగాలు, 1 ఇంచు దాకా దాల్చిన చెక్క అయితే వేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలైతే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఎండు కొబ్బరి అయితే ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. త్వరగా మెదుగుతుంది గదా అని జెప్పేసి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి పేస్ట్‌ని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్సీ అయితే చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇలా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను. ఈ బ్లెండర్ కొన్నప్పటి నుంచి అయితే నేనైతే ఎక్కువ శాతం బ్లెండర్‌లోనే వేసేస్తాను. ఇలా మసాలా చేసుకున్నప్పుడు మిక్సీ జార్ కంటే. ఎందుకంటే ఇది మంచిగా కింద నుంచి పేస్ట్ చేస్తుందనమాట. అందుకని చెప్పేసి ఇదే వాడతాను. చాలామంది అడుగుతున్నారు. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నానండి. డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను ఫస్ట్. తర్వాత రాగి సంగటి చేస్తాను. ఇదిగోండి ఇక్కడైతే ఆయిల్ తీసుకొని అందులో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసి దీన్నైతే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అయితే డైట్ ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుందనమాట. కొంతమంది చెప్తున్నారనమాట మేము ఫాలో అవుతున్నాము. మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి. నేనైతే ఆల్టర్‌నేట్ డే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే అస్సలంటే అస్సలు కుదరట్లేదు. చాలా బిజీగా ఉంటున్నాను. అందుకని చెప్పేసి ఆల్టర్‌నేట్ డే అయితే ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆహ్ ఇలా మీరెవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి ప్లేలిస్ట్‌లో వెయిట్ లాస్ జర్నీ ఇవైతే ఫోల్డర్స్ ఉన్నాయండి. 50 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ అలా ఉన్నాయి. ఒకసారి చెకౌట్ చేయండి. 50 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ వచ్చేసి లేటెస్ట్ అనమాట. అది దాంట్లో వీడియోస్ ఉన్నాయి. ఒక 13 వీడియోస్. ఈరోజు దాంతో కలిపి 14 వీడియోస్ అవుతాయి. ఒకసారి చెకౌట్ చేసేయండి. ఇదిగోండి ఇక్కడ మనం రెడీ చేసుకున్న మసాలా అంతా మంచిగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడైతే నేను రెడీ చేసుకున్న కైమా, అలాగే కొంచెం కర్రీ గూడా తెచ్చానని చెప్పాను గదా! ఆ కర్రీ ఇవన్నీ వేసేస్తున్నాననమాట. మా ఇద్దరికి ఇంత కర్రీ కాదండి. మా దగ్గరున్న వర్కర్స్ కూడా నేను కొంచెం పంపించేస్తాననమాట. క్వాంటిటీ ఎక్కువే తీసుకొచ్చారు. దాన్నే ఇంక నేను చేసేసి వాళ్ళకి బాక్స్‌లో పెట్టి ఇచ్చేస్తాను. తర్వాత మా వారు, నేను, మా పాప అయితే తింటామనమాట. ఇదొచ్చేసి హాఫ్ కేజీ చికెన్ అనుకుంటా. హాఫ్ కేజీ అండి. 1 కేజీ కాదు. హాఫ్ కేజీ తెచ్చాను. కీమా లాగా చేశాం గదా! చాలా అంటే ఎక్కువ కర్రీ వచ్చినట్టుగా అనిపిచ్చింది. వాటర్ ఎన్ని పోసినా గానీ కర్రీ అయితే చిక్కగానే ఉందనమాట. ఇదిగోండి ఇక్కడ మొత్తం ఒకసారి మసాలాలో ముక్కలు వేసేసి కలిపేసుకున్న తర్వాతయితే మూతయితే పెట్టేసుకున్నాను. ఈలోపు రైస్ అయితే ఉడికిపోతుందనమాట ఇక్కడ. రైస్‌ని ఒక్కసారి నేను పప్పు గుత్తి పెట్టి మెత్తిపేసుకొని తర్వాత ఇందులో నాకెంత పిండి కావాలో అంత పిండయితే యాడ్ చేసుకున్నాను. మా ముగ్గురికి సరిపడినంత. ఇదిగోండి ఇక్కడైతే నేనొక 2 బౌల్స్ అంటే 2 బౌల్స్ నిండుగా వేయలేదు. 1 ½ బౌల్ దాకా వేసుకున్నానండి. 1 ½ బౌల్ దాకా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నాను. ఇది గట్టి పడుతున్నట్టయితే నేనేం చేశానంటే ఇందులో హాట్ వాటర్‌నైతే యాడ్ చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని పొయ్యి మీద అలాగే పెట్టి తిప్పుతా ఉన్నాననమాట. ఇది దగ్గరికి పడేంత వరకి. కొంతమంది ఏం చేస్తారంటే ఎసరు ఎక్కువగా ఉన్నప్పుడే పిండి పోసి వదిలేస్తారు. తర్వాత కలుపుతారు. నేనేంటి అనంటే రైస్ ఉడికిన తర్వాత దాంట్లో పిండి వేసి తిప్పాననమాట. మా వారికేమో మొత్తం పిండి పిండిగానే కావాలి అంటున్నారు. నేనేమో రైస్‌లో వేసి చేస్తున్నాను. నెక్స్ట్ టైమ్ అన్నా అలా చెయ్యాలి. ఇంకా రైస్ అయితే అయిపోయింది. నేను ఇంక ఇది పక్కన పెట్టేసి ఇదిగోండి కర్రీ చూస్తున్నాను. కర్రీ అయితే చూడండి ఎంత బాగా ఉడికిందో. అయితే ఇందులో నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేశానండి. అంటే మనకి రాగి సంగటితో కొంచెం గ్రేవీగా ఉంటే తినడానికి బావుంటది కదా! అని చెప్పేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం దగ్గర పడనిచ్చాను. తర్వాత ఇంకా లంచ్ చేసిన తర్వాత మంచిగా బటర్ మిల్క్ చేసుకుందాం ఈరోజు అని చెప్పేసి ఒక ఏమంటారు కొత్తిమీరది రెబ్బ వేసి అందులో ఒక హాఫ్ ఇంచ్ దాకా అల్లం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసేసి అయితే ఈ బ్లెండర్‌లో మంచిగా మజ్జిగ అయితే చేసేసుకున్నాను. ప్లెయిన్‌గా తాగే కంటే ఇలా చేసుకొని తాగడం వల్ల ఏంటి అనంటే మనకి డైజెషన్ బాగా అవుతుంది. అలాగే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుందనమాట. ఇదిగోండి ఇలా మంచిగా మొత్తం బ్లెండ్ చేసుకొని తర్వాత వాటర్ అయితే కలుపుకున్నాను. నాకెంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీకైతే ఫస్ట్ ఓన్లీ పెరుగు, జీరా,
అలాగే కొత్తిమీర, అలాగే అల్లం. ఇంకా మీరు కావాలంటే ఇందులో ఒక చిన్న పచ్చిమిర్చి గూడా వేసుకోవచ్చు. ఇది పాప గూడా తాగుతది గాబట్టి నేనైతే పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదండి. ఇది మా ముగ్గురికి సరిపోతుంది. ఇంక ఇది చేసేసి నేనైతే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసాననమాట. తిన్న తర్వాత తాగొచ్చులే అని జెప్పేసి. ఇదిగోండి కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. మర్చిపోయాను బటర్ మిల్క్ మీరు ఈవినింగ్ స్నాక్ కింద గూడా తాగొచ్చనమాట. ఒకవేళ మీరు మార్నింగ్ మేము తాగలేదు అనుకుంటే, ఈవినింగ్ స్నాక్ లాగా గూడా తీసుకొని తర్వాత మీరు డిన్నర్ అయితే చేయొచ్చు. ఇదిగోండి నేనైతే ఒక కప్పు దాకా రాగి సంగటి తీసుకొని, దాని మీద అయితే ఇదిగోండి చికెన్‌ని ఇలా అయితే వేసుకుంటున్నానండి. 3 గరిటెలైతే వేసుకున్నాను. ఎంత చిక్కగా, ఎంత హెవీగా అయిపోయిందంటే నాకంత హెవీగా అయిపోయిందనమాట ఈరోజు లంచ్. తర్వాత సాలడ్ గూడా పెట్టుకున్నాను గదా! నాకు తినేసరికి అసలు బాగా ఎక్కువైపోయింది. బటర్ మిల్క్ అసలు తాగాలి అనే ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. అయితే నేను ఈవినింగ్ తాగాను. అందుకే మీకు చెప్తున్నాను. ఈవినింగ్ కూడా తాగొచ్చండి. ఆఫ్టర్‌నూన్ తాగాల్సింది ఈవినింగ్ తాగాను. నాకప్పటికే చాలా హెవీ అయిపోయింది. ఎలా ఉందండి లంచ్ ప్లేట్? నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నాను. ఒకవేళ మీరు గనక ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత డిన్నర్‌కి కూడా రెడీ చేసేసుకుంటున్నానిక్కడ. ఇదిగోండి ఒక 5 బాదం, అలాగే 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ మిలన్ సీడ్స్, అలాగే ఒక వాల్‌నట్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బాదాం, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పంప్కిన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా సన్‌ఫ్లవర్ సీడ్స్. నా దగ్గర ఇవన్నీ సీడ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి అన్ని సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క సీడ్ నుంచి మనకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయండి. మనకి గుడ్ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్, జింక్, ఐరన్ ఇవన్నీ లభిస్తాయండి. మనం ఇలా స్మూదీస్ కూడా చేసుకొని మన డైట్‌లో యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి డైట్ చేసినప్పుడు హెయిర్ ఫాల్ అవ్వడం గానీ, లేదు అనంటే ఏమైనా విటమిన్ డెఫిషియన్సీ రావడం గానీ అవ్వకుండా ఉంటుందనమాట. ఈరోజైతే బనానా, ఓట్స్, డ్రై నట్స్ వేసుకొనైతే స్మూదీ చేసుకుంటున్నాను నైట్ డిన్నర్‌లోకి. ఒక ఫుల్ బనానా అయితే యాడ్ చేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఓట్స్ పౌడర్ అయితే వేసుకొని, అందులో ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా! ఆ టీ గ్లాస్‌తో మిల్క్ అయితే యాడ్ చేసుకొని, ఇప్పుడు దీన్ని మెత్తగా బ్లెండ్ చేసేసుకొని మంచిగా తాగేసేయడమే అనమాట. అయితే బనానా వేసుకున్నాను గదా! ఇంక నేను మామూలుగా లైన్ డేట్స్ ఏమీ వేయలేదు. ఎందుకంటే ఫుల్ బనానా తీసుకున్నానండి. ఒకవేళ హాఫ్ బనానా తీసుకొనుంటే నేను ఒక 2 లైన్ డేట్స్ అన్నా యాడ్ చేసుకునేదాన్ని స్వీట్‌నెస్ కోసము. ఈరోజు ఫుల్ బనానా వేసుకున్నాను. అందుకని జెప్పేసి నేనైతే ఏమీ యాడ్ చేయలేదు స్వీట్‌నెస్ కోసం. ఇదిగోండి ఈ గ్లాస్ తాగామంటే మన టమ్మీ ఫుల్ అయిపోతుందనమాట. మీరు కూడా ట్రై చేయండి. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నా వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ప్లేలిస్ట్‌లో అయితే మన ప్రీవియస్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి చెక్‌ఔట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.